దేశవ్యాప్తంగా ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అయితే కౌంటింగ్ ఒకటే బాకీ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు 6 గంటలతో 7వ విడత పోలింగ్ ముగిసిన సందర్భంగా 6:30 గంటల నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ విడుదలైన నేపథ్యంలో ఒక్కసారిగా అంటే దేశవ్యాప్తంగా లోక్సభలో ఎన్డీఏ పూర్తి స్థాయిలో మెజార్టీ తీసుకొని అధికారం ఫామ్ చేస్తుందని చెప్పి అన్ని సర్వే సంస్థలు చెప్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొంత మిశ్రమ ఫలితాలు అయితే వెల్లడవుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో గతంలో 2019లో 151 స్థానంతో వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఈ సంవత్సరం 2024లో ఈసారి కూటమిగా ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసి పోటీ చేశాయి. అయితే ఈసారి ఎన్డీఏ కూటమి 2024లో ఎన్ని స్థానాల్లో వస్తుంది, అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనే దాని మీద కనుక ఒకసారి చూసుకున్నట్లయితే కొంత దీని మీద మిక్స్డ్ టాక్ అయితే అంటే దీని మీద మిక్స్డ్ అభిప్రాయం అయితే వచ్చిన నేపథ్యం ఉంది. అయితే దీని అంతటికి కూడా అంటే అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే దాని మీద కొంత స్పష్టత అయితే లోపించిందనే అనుకోవాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే కొన్ని సర్వే సంస్థలు అసలు ఏ రకంగా ఇచ్చినాయి ఏంటి అనేది మనం ఒక్కసారిగా వాటి సర్వే రిపోర్టులని మనం చూసుకున్నట్లయితే చాణిక్య స్ట్రాటజీస్ టీడీపీ 114 నుంచి 120 స్థానాల్లో, వైఎస్ఆర్సీపీ 39 నుంచి 49 స్థానాల్లో 49 స్థానాలు గెలుచుకుంటుందని చెప్తుంది. అలానే పీపుల్స్ పల్స్ 111 నుంచి 135 స్థానాలు టీడీపీ, అలానే 45 నుంచి 60 స్థానాలు వైసీపీ, పైనీర్ పోల్ స్ట్రాటజీ 144 నుంచి 144 టీడీపీ, 31 వైసీపీ, జేబీఆర్ఎస్జీ 98 స్థానాలు టీడీపీ, అలానే 73 స్థానాలు వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ 1 గెలుచుకుంటుందని చెప్పి ఇవ్వటం జరిగింది. అలానే పల్స్ టుడే 121 నుంచి 129 టీడీపీ, అలానే 45 నుంచి 54 స్థానాలు వైసీపీ గెలుచుకుంటుందని చెప్తుంది. అలానే స్మార్ట్ పోల్ సర్వే 93 ±8 టీడీపీ గెలుచుకుని ఉంది. అలానే 82 సీట్స్ అంటే 82 సీట్స్ +±8 సీట్స్ వైసీపీ గెలుచుకున్నట్లు చెప్తున్నారు. అలానే జన్మత్ పోల్స్ అనేది టీడీపీకి 67 స్థానాలు, 67 నుంచి 75 స్థానాలు, అలానే వైసీపీకి 95 నుంచి 103 స్థానాలు ఇస్తుంది. అదే వ్రాప్ సర్వే అని చెప్పేసి 4 నుంచి 17 స్థానాలు టీడీపీకి, అలానే 158 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అలానే 71 నుంచి 81 స్థానాలు టీడీపీకి, అలానే 94 నుంచి 104 స్థానాలు వైసీపీకి. అంటే ఇవన్నీ కూడా మిక్స్డ్ టాక్స్, అంటే ఇవన్నీ కూడా కొంత మిక్స్డ్ టాక్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. అంటే పూర్తిగా కనుక చూసుకున్నట్లయితే కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని సర్వేలు అయితే పూర్తి స్థాయిలో చెప్తా ఉన్నాయి. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఎక్కువ సర్వే సంస్థలు కూటమి వైపే మొగ్గు చూపినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే 543 స్థానాల్లో కూడా బీజేపీ పూర్తి స్థాయి సుమారు 380 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉందని, ఈసారి కూడా బీజేపీ మళ్ళీ అధికారాన్ని చేపట్టబోతుందని కూడా తెలుస్తూ ఉంది. అయితే వీటన్నిటిని కనుక చూసినట్లయితే మన CNN News 18 ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే టీడీపీకి లోక్సభ స్థానాల్లో టీడీపీకి 18, అదే ఎన్డీఏ కూటమికి 18, వైసీపీకి 5 నుంచి 8 స్థానాలు ఇచ్చిన నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే మొత్తానికి మనకు చూసుకున్నట్లయితే భారతదేశంలో మళ్ళీ బీజేపీ 3వసారి ప్రభుత్వాన్ని చేపట్టున్నట్లు స్పష్టమైన సంకేతాలు అయితే అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి. అయితే కొంత మిక్స్డ్ పోల్స్ ఆంధ్రప్రదేశ్లో కనబడుతూ ఉన్నాయి. కొన్ని అంటే మెజారిటీ ఆఫ్ పోల్ స్ట్రాటజిస్టులు మొత్తం కూడా ఎన్డీఏ వైపు మొగ్గు చూపిన పరిస్థితి కనపడతా ఉంది. కొంతమేరకు వీటిలో కన్ఫ్యూజన్ ఉంది. అంటే అసలు ఓట్ పర్సెంటేజ్ ఎంతవరకు ఉంది, ఏంటి, ఎవరికి ఓట్లు పడ్డాయి అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. అంటే ఈ గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి గత ఎన్నికల్లో 80 చిల్లర పర్సెంటేజ్ పోలింగ్ జరగగా ఈసారి దగ్గరగా 82% పోలింగ్ జరిగింది. అంటే దగ్గరగా 1.6% పోలింగ్ ఈ సంవత్సరం ఎక్సెస్ జరిగింది. అయినప్పటికీ 15 లక్షల మంది కొత్త ఓటర్లు జాయిన్ అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ స్థాయిలో కనుక 81 స్థాయి ఈ 81% పోలింగ్ పర్సెంటేజ్ దాటడం అనేది కొంత మంచితనం అని భావించాల్సిన పరిస్థితి ఉంది. అంటే ప్రజాస్వామ్య భారతదేశంలో 81-82% మంది ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలో చెప్పారంటే అది కొంత స్వాగతించదగిన పరిస్థితి అని మనకు తెలుస్తూ ఉంది. అలానే
దీనికి సంబంధించి కూడా యువత అంతా కూడా ఎంతో కసిగా ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో కూడా బారులు తిరిగి క్యూల్లో, అంటే వాతావరణం ఆ రోజు కొంచెం ఎండగా ఉంది, అలానే ఒక్కపోత పరిస్థితి ఉన్నప్పటికీ కూడా యువత అంతా కూడా బారులు తిరిగి వారి వారి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే రాత్రి 1:30-2 వరకు కూడా పోలింగ్ జరిగిన పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఈ మొత్తం సినారియోలో కొంత ఓటు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది అనే దాని మీద కొంత సందిగ్ధత ఉంది. ఆ సందిగ్ధత ఈ ఎగ్జిట్ పోల్లో కూడా కనపడిన నేపథ్యం అయితే మనం చూసే పరిస్థితి ఉంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ స్ట్రాటజీలు, సర్వే సంస్థలన్నీ కూడా అంటే కొంత మేరకు టీడీపీ ఎన్డీఏ కూటమికి అవకాశాలు ఉన్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ మెజారిటీ పీపుల్స్ ఏదైతే ఈ కొంత గందరగోళ పరిస్థితి నెలకొందో, ఇప్పటికి బెట్టింగ్ల పరిస్థితి, ఇప్పటి వరకు ఉన్న బెట్టింగ్ల పరిస్థితి కొంత మారే పరిస్థితి ఉంది. అలానే ఇక్కడి నుంచి కూడా బెట్టింగ్లు పెరిగే పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే వేల కోట్ల రూపాయల బెట్టింగ్లు జరిగినప్పటికీ కూడా ఈ సర్వే ఫలితాల తర్వాత, అంటే సర్వే ఫలితాలన్నీ కూడా కొంత మిశ్రమ ఫలితాలు ఉండటంతో బెట్టింగ్లు కూడా మళ్ళీ బెట్టింగ్ల పరిస్థితి, బెట్టింగ్ రేటింగ్లు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా కొంతమంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ గందరగోళ పరిస్థితి జూన్ 4 దాకా కూడా కొనసాగే పరిస్థితి ఉంది. జూన్ 4 మధ్యాహ్నం 12:30-1 గంట కల్లా అంటే వేవ్ అనేది అర్థమయ్యే పరిస్థితి ఉన్నట్లుగా కూడా రాజకీయ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు.